अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అంటే మనం గాడ్ స్పీక్స్ బుక్ రీడింగ్ చేసుకున్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ ప్రాపర్గా రికార్డింగ్ కాలేదు, వాటిని రికార్డింగ్ చేస్తున్నాం. వాటిని అందులో ఈ ఎపిసోడ్ 128, ఇది 150వ పేజీలో ఆఖరి పేర నుంచి 151వ పేజీ ఆఖరి పేర దాకా ఉంటుందండి. నేను ఒకసారి అక్కడికి వెళ్తాను. యాభై ఆరు శివాత్మలు ఉంటాయి అన్న ఆ సందర్భానికి సంబంధించిన పారాగ్రాఫ్లు కంటిన్యూషన్ ఇదండి. ఇట్ మస్ట్ బి నోటెడ్ that all of the 56 God-realized ones may be called perfect ones. But all these 56 perfect ones are not all perfect masters. Although all 56 experience the same experience of the eternal reality without the least difference of experience whatsoever. And although all the 56 are one in consciousness of the ultimate goal reality, perfect in all respects and God realized, yet there is a difference in their function. Therefore, the term for the 56 God realized ones may be perfect ones, but not perfect masters or Sadgurus or Kutubs. ఈ 56 మంది కిని అందులో ఎవరిని పెర్ఫెక్ట్ వన్స్ అంటారు, ఎవరిని పెర్ఫెక్ట్ మాస్టర్స్ అన్నారు అన్నదాన్ని ఇక్కడ వివరిస్తున్నారండి. ఈ 56 శివాత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపూర్ణులుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇందులో అందరూ కూడా పెర్ఫెక్ట్ మాస్టర్స్ కాజాలు మన అనడానికి కుదరతుంది. అది ఎందుకో చెప్తున్నారు డిఫరెన్స్ ఏంటో. Although all 56 experience the same experience of the eternal reality. నిజానికి వాళ్ళ అనుభవాల్లో ఎటువంటి తారతమ్యం ఉండదు. ఈ 56 మంది కూడా పూర్తిగా ఆ శాశ్వత సత్యాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఈ అనుభవంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ అల్టిమేట్ గోల్ యొక్క చైతన్యం ఏదైతే ఉందో, సత్యం యొక్క చైతన్యం పూర్తిగా ఉంటుంది వాళ్ళకి. అందులో ఎటువంటి తారతమ్యం ఉండదు. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా పరిపూర్ణంగానే ఉంటారు, భగవత అనుభవాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఒక్కటే తారతమ్యం ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఫంక్షన్ వాళ్ళు పనిచేసే విధానంలో భేదం ఉంది కనుక వీళ్ళు కొంతమందిని పెర్ఫెక్ట్ మాస్టర్స్ అంటారు, మిగిలిన వాళ్ళందరినీ కూడా పరిపూర్ణులను మాత్రమే మనం చెప్పాల్సి ఉంటుంది. Therefore, the term for 56 God-realized ones may be perfect ones, but not perfect masters or Sadgurus or Kutubs. కనుక వాళ్ళకి పరిపూర్ణులు అన్న పదమే మనం వాడతాం, పర్ఫెక్ట్ మాస్టర్స్ అన్న పదం మనం వాడము అన్నది ఈ పేరాల్లో చెప్తున్నారండి. జై బాబు సార్. జై బాబా అండి. బాబా పై పేరాల్లో చెప్పుకొచ్చేది ఏంటంటే, సృష్టిలో ఎప్పుడూ కూడా చెప్పండి సార్. సృష్టిలో ఎప్పుడూ కూడా భగవద్ అనుభవము పొందిన తర్వాత కూడా మానవ దేహముతో కొనసాగేటువంటి వ్యక్తులు 56 మంది ఉంటారు అని చెప్పుకుంటూ వచ్చారు బాబా ముందు పేరాల్లో. అంటే వీళ్ళు పరిపూర్ణులు, అందులో ఏం అనుమానం లేదు. గమ్యం చేరిపోయారు, భగవద్ అనుభవాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉన్నారు. అంతేత ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ వన్స్ అన్నారు, అంటే పరిపూర్ణతను సాధించిన వాళ్ళు. అయితే పరిపూర్ణ గురువులు వేరు. పరిపూర్ణ గురువులు అంటే సద్గురువులు, పరిపూర్ణులు వేరు. గురువు అంటే ఆ శబ్దం యొక్క అర్థం ఏంటి? ఇతరులకు దారి చూపువాడు అని అర్థం గురువు అంటే. అయితే వీళ్ళు పర్ఫెక్ట్ వన్స్గా
ఇతరులకు దారి చూపేటువంటి ఆ విధి నిర్వహణ వీళ్ళకి ఇంకా అప్పగించబడలేదు. ఆ విధి నిర్వహణ అప్పగించిన వాడిని సద్గురువు అంటారు. అది ఇక్కడ బాబా హైలైట్ చేసి చెబుతూ ఉన్నారు. ఆ బాధ్యత ఎవడికైతే అప్పగించబడిందో అతన్ని సద్గురువు అంటారు. అయితే సత్యము యొక్క అనుభవానికి సంబంధించి ఈ 56 మంది ఒక్కటే. అది సత్యం యొక్క అనుభవంలో ఏం తేడా లేదు. కానీ ఆ బాధ్యత అప్పగించడంలో మాత్రం ఒక 5గురికే ఆ బాధ్యత అప్పగించబడుతుంది. మిగిలిన 51 మందికి ఆ బాధ్యత అప్పగించబడదు. కాబట్టి 56 మందిని పరిపూర్ణులు అనడం కరెక్ట్. పరిపూర్ణ గురువులు అని మాత్రం అనకూడదు అని చెప్తున్నారు. జై బాబా సార్. జై వాసు. Out of the 56 perfect ones or Shivatmas in human form, there are always, at all times, in all ages, 5 perfect masters or Sadgurus or Kutubs, and these 5 control the affairs of the whole universe. ఆ ఫంక్షన్ ఏంటో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఆ ప్రత్యేకత ఏంటి పర్ఫెక్ట్ మాస్టర్స్ అని. అయితే శివాత్మలను ఏదైతే మనం చెప్పుకుంటామో, అంటే భగవత్ అనుభవం పొంది ఇంకా దేహాన్ని నిలుపుకున్న 56 మందిలో అన్ని కాలాల నందు ఎప్పుడూ కూడా 5గురు సద్గురువులు ఉంటారు. వాళ్ళని మన పర్ఫెక్ట్ మాస్టర్స్ అంటాం. వీళ్ళే ఈ సృష్టి వ్యవహారాలన్నీ కూడా ఈ విశ్వ కార్యక్రమాన్ని పూర్తిగా అదుపు చేస్తూ ఉంటారు. అంటే అదే ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ ఇక్కడ వివరిస్తున్నారు బాబా. ఇంకా ముందుకెళ్తే, వెన్ ద ఏజ్ ఈజ్ నాట్ ఆఫ్ ద అవతారిక్ పీరియడ్, దీస్ 5 perfect masters conjointly look to the affairs of the universe. And the one from amongst the 5 perfect masters who is responsible for the control of all of the affairs of the whole universe is called by the Sufis Qutub-e-Irshad. అయితే అవతారిక పీరియడ్ కానప్పుడు, అంటే అవతారుడు భూమి మీదకి వచ్చి తన కార్యక్రమం చేస్తున్న టైం కాకుండా మిగిలిన టైంల్లో కానప్పుడు ఈ 5గురు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు జాయింట్గా కలిసికట్టుగా ఈ ప్రపంచ వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటారు. అందులో ఒక ఆయనకి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఆయన మొత్తం ఈ సృష్టి వ్యవహారాలన్నీ కూడా పూర్తి అదుపులో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన్ని సూఫీ టర్మ్స్లో చెప్తే కుతుబ్-ఏ-ఇర్షాద్ అంటారు. జై బాబా. జై బాబా అండి. శివాత్మలు అన్న, ఈ పరిపూర్ణులు అన్న ఒకటే అర్థంలో బాబా వాడుతూ ఉన్నారండి. ఆ 56 మందిని శివాత్మలు అంటారు. అయితే ఈ 56 మంది లేకుండా ఎప్పుడూ సృష్టి ఉండదు. అంటే క్యాలెండర్ తీసుకుని ఏ రోజు చూసినా కూడా 56 మంది ఉంటారు. ఒకడు అందులోంచి చనిపోతే శరీరం వదిలేసి ఇంకొకడు వస్తాడు. కానీ 56 ఫిక్స్డ్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ నెంబరు అని చెప్తున్నారు బాబా. సో ఈ 5గురు సద్గురువులు, ఈ 56 మంది, ఇవన్నీ కాన్స్టెంట్ ఫిగర్స్. ఇవన్నీ కూడా 56 మందిలో ఒకటి చనిపోతే ఇంకొకటి వస్తాడు 56లోకి. అలాగే సద్గురువులు 5గురు, ఇందులో ఒకడు శరీరం వదిలేస్తే ఇంకొకడు వస్తాడు అందులోకి. ఇది వీళ్ళు లేకుండా ఎప్పుడూ ఉండదు. ఎందుకని? ఈ 5గురు సద్గురువులే ఈ సృష్టి యొక్క కార్యనిర్వహణ బాధ్యతను వహిస్తూ ఉంటారు. కానీ అవతార పురుషుడు గనక భూమి మీద అడుగు పెడితే అది అవతార కాలం అయితే ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది సృష్టి నిర్వహణ బాధ్యత అంతా. అది అవతార కాలము కానప్పుడు ఈ 5గురు చేతుల్లోనే ఉంటూ ఉంటుంది. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఈ 5గురు కలగలిసి ఈ సృష్టి నిర్వహణ బాధ్యతను వహించినప్పటికీ అందులో ఒకడు సద్గురు సార్వభౌముడు అంటారు. ఉదాహరణకు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ స్టే విత్ గాడ్లో చెప్పాడు. ఈ 5గురు ఒక కారులో కూర్చొని ఆ కారుని నిర్వహిస్తూ, కంట్రోల్ చేస్తూ, నియంత్రిస్తూ ఉంటారు అన్నాడు. అయితే స్టీరింగ్ దగ్గర కూర్చున్న వాడికి ఎక్కువ నియంత్రించే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా కుడి చేతి పక్క పోని, ఎడం చేతి పక్క పోని అని చెప్తూ ఉంటారు. కానీ స్టీరింగ్ దగ్గర కూర్చున్నవాడు యాక్చువల్గా ఆ నిర్వహణను చేస్తూ ఉంటాడు. అలాగే 5గురు సద్గురువులలో ఒకడు సార్వభౌముడిగా ఉంటూ ఉంటాడు అని ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారండి. జై బాబా సార్.
Jai Ho, sir. But when the age is of age is of the avataric period at the end of every cycle, the avatar, ancient one, the highest of the high, the independent reality, infinite consciousness of the beyond state of God is made to manifest in illusion directly on the earth through a male human being. This manifestation of infinite consciousness of the beyond state of God through a male human form on earth is commonly called the direct descent of God on earth in human form. This descent of God on earth is generally known as the avatar. అయితే అవతారు ఎవరు ఆయన ఎలా వస్తాడు అన్నది ఇక్కడ ఈ పారాగ్రాఫ్స్లో చెప్తున్నారండి. అయితే ఇందాక అవతారిక్ పీరియడ్ కానప్పుడు సద్గురువుల పరిస్థితి ఏంటని చెప్పారు. వాళ్ళే పూర్తిగా అదుపు చేస్తారు. అందులో ఒక ఆయన ప్రముఖంగా ఉంటూ ఆయన మొత్తం కంట్రోల్ చేస్తాడు అని చెప్పారు. అయితే అవతారిక్ పీరియడ్లో ఎలా ఉంటుందంటే ఆయన టైం వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ఎవ్రీ సైకిల్ పూర్తయినప్పుడు నార్మల్గా 700 నుంచి 1400 ఏళ్ళు అని బాబా మనకు తెలియజేయడం జరిగినప్పుడు ఆ సనాతనుడు ఎవరైతే ఉన్నాడో ఉన్నతోన్నతుడు అవతారుడు ఆయన ఎలా వివరించారంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఆఫ్ ద బియాండ్ స్టేట్ ఆఫ్ ద గాడ్, పరమాత్మ స్థితి యొక్క అనంతమైన చైతన్యం కలిగి ఉన్న స్థితి, అది రియాలిటీ, ఇండిపెండెంట్ రియాలిటీ. అదే అవతార రూపం ధరించి మన మధ్యకి వస్తుంది. ఇట్ ఈస్ మేడ్ టు మేనిఫెస్ట్ ఇన్ ఇల్యూజన్ డైరెక్ట్లీ ఆన్ ద ఎర్త్ త్రూ ఏ మేల్ హ్యూమన్ బీయింగ్. ఆ కాన్షియస్నెస్ ఏదైతే మనం చెప్పుకున్నామో అది ఈ మాయా ప్రపంచంలోకి డైరెక్ట్గా ఈ భూమి మీదకి వచ్చి ఒక పురుష రూపాన్ని ధరించి మన మధ్యన తిరుగుతుందన్నమాట. దిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇన్ఫినైట్ కాన్షియస్నెస్ ఆఫ్ ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ త్రూ ఏ మేల్ హ్యూమన్ ఫార్మ్ ఆన్ ఎర్త్ ఈస్ కామన్లీ కాల్డ్ ద డైరెక్ట్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. ఏదైతే పరమాత్మ స్థితికి సంబంధించిన అనంతమైన ఆ చైతన్యం ఇలాగా మానవ రూపం ధరించి, పురుష మానవ రూపం ధరించి ఈ భూమి మీదకి రావడాన్ని మనం హ్యూమన్ ఫార్మ్ ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ ద డైరెక్ట్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. డైరెక్ట్గా అంటే సద్గురువులు అయితే ఎవాల్వ్ అవుతూ వచ్చి ఇన్కార్నేషన్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ స్థితికి చేరుకుంటారు. కానీ ఇక్కడ అవతారుడు స్వయంగా ఆ స్థితి నుంచి మానవ దేహం ధరించి భూమి మీదకి వస్తాడు అని చెప్తున్నారు. దిస్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈజ్ జనరలీ నోన్ యాజ్ ద అవతార్. అందుకే ఈ ప్రక్రియనే ఇలా వచ్చిన వారిని అవతార్ అంటారు. అవతార్ అంటే అవతరణ, పైనుంచి కిందకి డైరెక్ట్గా వచ్చాడు కనుక ఆయన అవతార్ అంటారని ఈ పేరాలో చెప్తున్నారండి. జై బాబా సార్. జై బాబా సార్, జై బాబా. పై పేరలో ఏం చెప్పారు? ఎల్ల కాలాల్లోనూ మినహాయింపు లేకుండా 5 సద్గురువులు ఈ సృష్టిలో ఉంటారు. అంటే 5 లేకుండా సృష్టి ఎప్పుడూ ఉండదు. ఆ 5 సద్గురువులే సృష్టి యొక్క నిర్వహణ బాధ్యతను పర్యవేక్షిస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం. అయితే ఈ పేరాలో బాబా ఏం చెప్తున్నారు? అయితే మనం చెప్పుకుంటున్న కాలము అవతార యుగము అయినప్పుడు మాత్రము కదా, అది ఎప్పుడు వస్తుందో కూడా బాబా చెప్పారు. ప్రతి కాలచక్రము యొక్క ముగింపులోనూ ఒక అవతార పురుషుడు వస్తూ ఉంటాడు. అవతారుడు అంటే ఎవరు? సనాతనుడు, సర్వోన్నతుడు, ఉన్నతోన్నతుడు. అది బాబా బ్రాకెట్లో పెట్టి చెప్తూ ఉన్నారు. అది మనము అతను భూమి మీదకు వస్తూ ఉంటాడు. మనం ఎప్పుడూ కూడా మనం ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ చదువుకున్నప్పుడు జ్ఞాపకం ఉంది కదండి. అందులో ఫస్ట్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ చెప్పుకున్నాము, పరాత్పర పరబ్రహ్మ స్థితి. తర్వాత బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాము, రెండవ స్థితి. ఆ బియాండ్ స్టేట్లో ఏబిసి అని చెప్పుకున్నాం కదా. ఆ బియాండ్ స్టేట్లో ఆది లీలా విలాసము కలగగానే ఎరుక వచ్చేసినటువంటి భగవంతుని స్థితి స్టేట్ బి అన్నాం మనం. ఎరుక రానటువంటి స్థితిని స్టేట్ ఏ అన్నాము. ఆ ఎరుక తెచ్చుకోవడం కోసం ఆ ఏ అనేటువంటి ఆ భాగము చేసిన ప్రయాణమే మొత్తం ఆత్మ యొక్క ప్రయాణముగా మనం చెప్పుకుంటూ వచ్చాం కదండి. అంచేత ఇప్పుడు
అవతారుడుగా వచ్చేటువంటిది ఏ స్థితి, భగవంతుని యొక్క ఏ స్థితి అని అడిగితే ఆ బి స్థితి, అంటే బియాండ్ స్టేట్, పరమాత్మ స్థితి, ఎరుక కలిగినటువంటి భగవంతుడు. అతడు వస్తూ ఉంటాడు, ఒక పురుష రూపములో వస్తూ ఉంటాడు. ఎక్కడికి? ఈ భ్రాంతిలోనికి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అది కింద ఫుట్ నోట్లో బాబా చెప్పారు, 700 నుంచి 1400 ఏళ్ల కాల పరిమితి అని చెప్పారు. 700 ఏళ్లకు తగ్గకుండా, 1400 ఏళ్లకు మించకుండా అవతార పురుషుడు ఈ భూమి మీదకి వస్తూ ఉంటాడు. ఇతన్నే అవతారుడు. అవతారుడు అంటే నిర్వచనం ఇచ్చారు, ఒక పురుష శరీరములో పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుడు ఈ భూమి మీదకు క్రిందికి దిగి రావడము, అది దానిని అవతారము అన్నారు బాబా. జై బాబా సార్. జై బాబా సార్. అదే ఫుట్ నోట్లో అదే మీరు చెప్పినట్టు 700 నుంచి 1400 ఏళ్ళకి ఈ సైకిల్ ఉంటుంది. అలాగే సైకిల్స్ ఆఫ్ సైకిల్స్లో ఇలాంటి సైకిల్స్ మిలియన్స్ బిలియన్స్ ఉంటాయి. కనుక ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇల్యూజన్ లో జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఇల్యూజన్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది అన్నది ఇందులో చెప్పారు సార్. నెక్స్ట్ దానికి వెళ్తాను సార్. Hence, it is obvious that when the age is of the avataric period and when the avatar or the reality or the God consciousness of the beyond state of God is made to manifest into illusion on the earth by giving this reality a human form to be made presentable to the humanity of the world, this avatar or this God man must necessarily be other than the 56 God realized ones. అయితే ఏదైతే ఈ అవతారిక్ పీరియడ్లో వస్తాడు, ఆయన ఈ భూమి మీదకి మేల్ ఫామ్లో తీసుకురాబడతాడు అని చెప్పారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన్ని ఒక ప్రెజెంటబుల్ ఫామ్లో తీసుకొస్తారు ఈ భూమి మీదకి. అంటే మనం మాయా ప్రపంచంలో ఉన్నాం కనుక మనకు ఒక విధంగానే చూడగలం కనుక ఆయన్ని ఆ ఫామ్లో, హ్యూమన్ ఫామ్లో, ఒక ప్రెజెంటబుల్ ఫామ్లో మనకి ఆవిష్కరిస్తారు సద్గురువులు. కనుక ఆయన ఇక్కడ ఈ పేరాలు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే 156 శివాత్మలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఎక్స్ట్రాగా ఈయన ఉంటాడనమాట ఆ టైంలో, అవతారిక్ పీరియడ్లో. నెసెసరీ బి అదర్ దాన్ అంటే, అంతేగాని ఇందులో కూడా అవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇన్ డైరెక్ట్ డిసెంట్ అక్కడి నుంచి పైనుంచి వచ్చేసాడు కనుక ఈయన 56 కాకుండా ఉంటాడు అనే పాయింట్ని ఇక్కడ నొక్కి ఒక్కడించారు. జై బాబా సార్. సింపుల్ అండి. ఈ పేరాలో బాబా చెప్తున్నది ఏంటంటే, ప్రయాణం ముగించుకొని గమ్యము చేరిపోయి అయినా మానవ శరీరంలో కొనసాగేటువంటి 56 మంది శివాత్మలలో ఒకడు కాదు అవతార పురుషుడు. అవతారుడు ప్రతిసారి కూడా డైరెక్ట్గా పరమాత్మ స్థితి నుండి కిందకు వస్తూ ఉంటాడు, కానీ ప్రయాణం చేయడు అతను. అంచేత అవతారుడు వచ్చినప్పుడు ఈ 56 సంఖ్య 57 అవుతుందన్నమాట. ఈ 56కి అదనంగా ఉంటాడు అతను. కానీ 56 మందిలో ఒకడు మాత్రం కాదు అవతారుడు అని చెప్తున్నారండి. ఎస్ సార్. అవును సార్. జై బాబా. ఇది లాస్ట్ పేరా సార్. The then existing and functioning 5 perfect masters at the appropriate time of the avataric period individually and conjointly bring about the advent of the avatar and exercising their infinite mercy and love for all the ignorance living the illusory life in creation, use their infinite power and grace to precipitate this advent and make manifest the infinite reality of the eternal infinite God consciousness in the beyond state onto this earth into illusion. And they bestow through their infinite power, knowledge and bliss onto the reality a most suitable cloak of illusion in the shape of a human male form, so that the divinity of the reality may be made most presentable in the world of illusion. మొత్తం ఈ అవతారిక పీరియడ్లో ఆయన తీసుకొచ్చే ప్రక్రియ, దానిలో సద్గురువుల పాత్రని ఈ పేరాలో చెప్తున్నారు. అప్పుడు అవతారుడు వచ్చే సమయం ఆసనమైనప్పుడు అప్పటికి 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ మనం ఇంతకుముందే చెప్పినప్పుడు ఎల్లప్పుడూ ఉంటారన్నాం కదా. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సగిన సమయం చూసుకుని వాళ్ళు ఇండివిజువల్గా లేకపోతే సంయుక్తంగా ఏం చేస్తారంటే
ఈ అవతారిక అడ్వెంట్ అప్పుడు వాళ్ళకున్న అనంతమైన కరుణ, ప్రేమ ఎవరి మీద? ఈ ఇగ్నోరెన్స్లో మగ్గిపోతున్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో మానవులందరూ కూడా ఈ ఇల్యూజన్లో వాళ్ళ మీద కరుణతో తమ అనంతమైన శక్తిని, కృపని ఉపయోగించి ఈ బియాండ్ స్టేట్లో ఉన్న అనంతమైన చైతన్యాన్ని, ఆ రియాలిటీని ఈ భూమి మీదకి తీసుకొస్తారు. దానికి వాళ్ళు తన అనంతమైన శక్తిని, జ్ఞానాన్ని, బ్లిస్ని వాడి ఆయనకి ఒక ఇల్యూజన్కి సంబంధించిన ఒక దుస్తులు ధరించి, అంటే ఒక బాడీని ఇచ్చి మోస్ట్ సూటబుల్ అన్నారు. దాన్ని సరిపడేదంటే ఆ కాలానుగుణంగా బహుశా అక్కడ అనుగుణంగా ఆయనకు ఒక షేపు, రూపం అది ఇచ్చి ఆయన ఈ భూమి మీదకి ఒక పురుష రూపంలో తీసుకొస్తారు. కనుక ఒక విధంగా ఈ భ్రాంతిమయమైన ఈ ప్రపంచంలో ఒక ప్రెజెంటబుల్ ఫామ్లో రియాలిటీకి సంబంధించిన దైవత్వాన్ని మోస్ట్ ప్రెజెంటబుల్ ఫామ్లో వాళ్ళు తీసుకొస్తారంటే దానికోసం ఈ పేరాలో చెప్పింది ఏంటంటే వాళ్ళ అనంతమైన ఆ కంపాషన్ ఏదైతే ఉంటుందో, గ్రేస్ ఈ మానవాళిపై, ఈ మాయలో మగ్గుతున్న మానవాళిపై నుంచి వాళ్ళ అనంతమైన శక్తి, జ్ఞానము, ఆనందం అనే వాటిని ఉపయోగించి ఈయన అవతారుడికి ఒక రూపాన్ని ఆపాదించి రూపంలో పెట్టి ఇక్కడికి తీసుకొస్తారన్నది ఈ పేరాలో చెప్తున్నారు. జయబాబా సార్. జై బాబా సార్. ఎప్పుడు కూడా సద్గురువులు ఈ సృష్టి యొక్క పర్యవేక్షణ బాధ్యతను వహిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదండి. సో వాళ్ళు లేనటువంటి ఒక్క క్షణం కూడా ఉండదు. కానీ కాలక్రమంలో సృష్టి యొక్క పరిస్థితి వాళ్ళ సామర్థ్యానికి మించిపోతుంది అన్నారు. అంటే వాళ్ళకి చక్కదిద్దేటువంటి కెపాసిటీ సరిపోదన్నమాట, వాళ్ళ కెపాసిటీ. అప్పుడు అవతార కాలం ఆసన్నం అవుతుంది. అవతారుణ్ణి కిందికి దించుతారు వాళ్ళు. అయితే మనందరం ఈ సృష్టిలో జీవించడానికి కారణం ఏంటి? మన సంస్కారాలు, మన కర్మఫలాన్ని అనుభవించడం కోసం. కానీ సద్గురువుకి, అవతారుడికి కర్మఫలం లేదు. వాళ్ళకి అసలు కర్మలే లేవు, నిలవే లేదు. ఎందుకని? సంస్కార రాహిత్యాన్ని పొందిన తర్వాతే భగవద్ అనుభవం సిద్ధిస్తుంది అని మనం చదువుకున్నాం. సో వాళ్ళకు కర్మ శాసనం అసలు అప్పలే కాదు, వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళు కేవలము అజ్ఞానములో కొట్టుకుంటున్నటువంటి మానవాళిని చూసి కరుణతో, ప్రేమతో, జాలితో వాళ్ళు ఈ కార్యక్రమాలనే చేస్తారు. కానీ వాళ్ళకి అవసరం లేదు కదా. సద్గురు అయినా అంతే. అతను గమ్యం చేరిన తర్వాత మళ్ళీ తెలిసి రూంపులోకి వచ్చాడు సద్గురు. అవతారుడు అంతే కదా. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సామర్థ్యం దాటిపోయినప్పుడు ఆ పరమాత్మని వేడుకొని అతన్ని మానవ రూపంలో కిందికి దించుతారు. మనం స్టే విత్ గాడ్ చదువుకున్నప్పుడు గుర్తుందా అండి? సద్గురువుల యొక్క బాధ్యతను అద్భుతంగా రాశాడు. అవతారాన్ని ఎప్పుడు తీసుకురావాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు తండ్రిగా ఉండాలి, ఎవరు తల్లిగా ఉండాలి, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అతనికి ఎటువంటి శరీరం ఇవ్వాలి, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అతని బాల్యములో తగినటువంటి వయసు వచ్చే వరకు కూడా అతన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఆ సద్గురువుల బాధ్యత అనమాట అది. సో ఆ పురుష రూపాన్ని తీసుకొచ్చి అతన్ని అవతరణగా చేసి ఈ భూమి మీద ఈ మాయ మధ్యలో అతన్ని అవతరింప చేస్తారు. అది ఇంపార్టెంట్. ప్రెజెంటబుల్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే అతని దివ్య సౌందర్యము, దివ్యమంగళ విగ్రహం మాత్రమే కాకుండా ఇప్పుడు ఇదంతా చీకటి, భ్రాంతి అంటే ఈ చీకటిలోకి వెలుగును డైరెక్ట్గా తీసుకొచ్చేస్తే చీకటి పటాపంచలైపోతుంది. సో చీకటిని పటాపంచలు చేయడం అంటే సృష్టి కనపడకుండా పోతుంది. అది కాదు కదా వాళ్ళ ప్రాజెక్ట్. కాబట్టి ప్రెజెంటబుల్ ఫామ్ అంటే ఆ వెలుగుని చీకటి పటాపంచలు అయిపోకుండా పరిరక్షిస్తూ తీసుకురావాలన్నమాట. అటువంటి రూపంలో ఆయన తీసుకొస్తారు. అది సార్. అది చాలా పెద్ద యాక్టివిటీ అన్నమాట సద్గురు. చాలా చాలా పెద్ద యాక్టివిటీ అండి. అది మామూలు మనలాంటి రక్త మాంసాలతో కూడిన శరీరం కాదండి అది అండి అవతారం. దీంతో అయిపోయింది సార్. మొత్తం మీద అయితే బాగానే పూర్తి చేస్తాం. ఇక్కడ అంటే ఇక ముందు ప్రాబ్లం రాకపోవచ్చు సార్. మనం అంటే ఆల్రెడీ పెయిడ్ ప్లాన్ వాడుతున్నాం. అలాగే సార్. థ్యాంక్ యూ. సో ఇది కూడా పెట్టేస్తానండి ఈరోజు. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా.